మీ వాడి ఇంటికి వచ్చి గొడవ చేశాడని ఇందు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. సమయానికి అమ్మాయి అమెరికాలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాల్సి వచ్చేది. ఆల్రెడీ మీ వాడు అమ్మాయి విషయంలో జైలుకి వెళ్ళొచ్చాడు. ఈసారి మినిమం 6 ఏళ్లు పడుద్ది. సార్ మా వాడు అమ్మాయి కూడా మూర్ఖుడు అర్థం కావట్లేదు సార్. రే ఏముందిరా దాని దగ్గర? ఏమండి మీరుండండి సార్, ప్లీజ్ ఈ ఒక్కసారి వదిలేయండి. మళ్ళీ మా వాడిని అటుపై వెళ్లకుండా చూసుకుంటాను, ప్లీజ్. కంప్లైంట్ వచ్చింది కాబట్టి యాక్షన్ తీసుకోక తప్పదమ్మా. ఈసారికి మీ వాడిని సస్పెక్ట్ లిస్ట్లో పెడుతున్నాను. ఏయ్, మళ్ళీ అక్కడ ఏ గొడవ జరిగినా కూడా ముందు నిన్ను లోపలేస్తాను. జాగ్రత్త అమ్మా. మీ వాడిని ఆ ఇంటికి ఆ ఇంటి వాళ్ళకి కిలోమీటర్ దూరంలో ఉండమని చెప్పండి. ఇది గనక రిపీట్ అయితే లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. విన్నావా? నా కర్మరా. చాలరా, ఇక నేను ఆపేసాయి. ఇన్నాఫ్. చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. ఉండండి. ఇందు 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 ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కొంచెమైనా నీకు అమ్మ మీద ఉందా? 2 సంవత్సరాలు నిన్ను జైల్లో చూసినప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా? అమ్మ గురించి ఒక్కసారి నా ఆలోచించావా? ఫంక్షన్లు, ఫ్రెండ్స్, చుట్టాలు అని మీ నాన్న ఎంత హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ నీ వల్ల వదిలేశారు కదరా. మళ్ళీ పోలీసులు గొడవలు అంటే నా వల్ల కావట్లేదు. అసలు నీ మీద ప్రేమ ఉంటే అమ్మ ఎందుకు వదిలేసిపోతుంది? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నిన్ను మర్చిపోయిందిరా. రే చిన్న, నువ్వు కూడా అమ్మాయిని మర్చిపోరా. అమ్మా, నేను నేను కష్టపడతానని చెప్పి నువ్వు నన్ను వదిలేదు కదమ్మా. అలాగే నేను ఇందును వదలలేను. బట్ ఐ ప్రామిస్, ఇంకెప్పుడు ఇందు ఇంటికి గొడవ చేయను. నా వల్ల నీకు ఏ కష్టం కలగదమ్మా. హాయ్. హాయ్. ఏ ఎండి గారు నా గురించి అడిగారా? ఇంకా రాలేదు. ఓ థాంక్ గాడ్. ఓకే. బుజ్జి కన్నా, చిట్టి కన్నా నేను వదులుతానా? నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చేస్తా కదా. చూచూ బుజ్జి. ఆన్ సైట్ కోసం ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. ఇంకో 3 months లో జూ జూ అంటే అమెరికా వెళ్ళిపోతాను. అమెరికా వెళ్తావా? అమెరికా తొక్కేం కాదు. షిట్, ఇద్దరిద్దరు మళ్ళీ తగిలాడేంటి? ఎవడే? మనం చెప్పాను కదా వాడే. నువ్వు అమెరికా వెళ్తే నేను రాననుకున్నావా? వచ్చేస్తా, అక్కడికే వచ్చేస్తా. పాస్పోర్ట్ కి అప్లై చేస్తున్నాను. పాస్పోర్ట్ ఉంటే అమెరికా వెళ్ళొచ్చు అనుకుంటున్నాడు. ఎత్తవా? ఏయ్, వీసా కూడా అప్లై చేస్తా. అవసరమైతే విజిటింగ్ వీసా మీద వచ్చేస్తా. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అవును, అసలు నీకు ఫారెన్ పిచ్చి ఏంటే? నన్ను ఒంటరిగా ఇండియాలో వదిలేసి నువ్వు అమెరికా వెళ్ళి ఏం పీక్దామని బుద్ధుందా నీకు? నిన్ను అసలు ఏంట్రా వాగుతున్నావు? నువ్వా? అబ్బా నువ్వా? ఏ యాక్షన్ 500. నేను అమెరికా వెళ్తాను, అవసరమైతే మార్స్ కి వెళ్తాను. నీకేంట్రా? ఆహా నీకేంటి? హలో హలో హలో, గెలాక్సీ ఎడ్జ్కి అక్కడి నుంచి దూకే నాకేంటి? అలాంటప్పుడు నన్నెందుకు కామెంట్ చేస్తున్నావు? ఇలా ఫాలో అయ్యి అల్లరెందుకు చేస్తున్నావు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? ఏం ఫ్యాంటసీ నేను ఇది. BDSM కన్నా చాండాలంగా ఉంది తెలుసా? BDSM ఏంట్రా? అలాంటి అడల్ట్ కంటే నీలాంటి కిడ్స్ కి ఎందుకు అర్థమవుతుంది? వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయి. అమ్మీబా ఫేస్ నువ్వును. నాది అమ్మీబా ఫేసా? నీకు కళ్ళు దుబ్బేరా బక్కమేక? నేను బక్కమేకనా? ఎక్కి తొక్కిన పత్తి బస్తాల ఏటంగా ఉన్నావు. నీ ముందు నేనే కాదే, బాడీ బిల్డర్లు కూడా బక్కగానే ఉంటారు కదమ్మా. 3rd class చీప్ ఫెలో. 3D సినిమాకి బైనాక్యులర్స్ పట్టుకెళ్ళే రేంజ్ రా నీది. అబ్బో, తమరిది హై క్లాస్. మరి టీవీలో వచ్చే సినిమాలకు కూడా రివ్యూలు చదివే క్లాస్ ఏ నీది. రే అడవి పంది, పోవే ఊర పంది, పోరా రొయ్య, పోవే రొట్టె, చుప్పే చాంబత్ లాసే డాంగు దామర్ దోచ్ డాబుకో. అసలు తిట్టుకు అర్థం ఏంటి? ఇలాంటి సృష్టి రహస్యాలు నీ చిట్టి బ్రెయిన్ కి అర్థం కావరా? గూగుల్లో కూడా దొరకవు. వెళ్ళి దేవున్నాడు. యా కమింగ్. యు జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ ఆర్ ఐల్ కిల్ యు. దేవుడా, దీని అర్జెంటుగా ఆన్ సైట్ మీద ఆఫ్రికా పంపించి క్యానిబల్స్ తో తినిపించు స్వామి. హే, నువ్వేంట్రా ఎబోలాలా తగులుకున్నావు? ఇచ్చిన సరిపోలేదా? సరిపోలేదు కొలంబస్. కొలంబస్ ఏంట్రా ఆర్టీసీ బస్ లాగా? అమెరికాను కనుక్కునేది ఆ కొలంబస్ అయితే హిందూను కనుక్కునేది ఈ కొలంబస్. అందుకే నువ్వు కొలంబస్. రేయ్, ఇరిటేట్ చేయకరా. చూసావా, హిందూ దొరికి ఇరిటేట్ అవుతున్నా కొలంబస్ 300 ఎపిసోడ్లు. మరీ అంత సాగదేమో. ఒరే, ఈ ప్రపంచంలో సాగే గుణం రెండింటికే ఉంటుంది. ఒకటి రబ్బరు, 2 నా సీరియల్. అయినా కొలంబస్ నీ పైన రీసెర్చ్ మొత్తం పూర్తయింది. కాకపోతే నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావో ఆ ఒక్క బ్యాంక్ మాత్రం తెలియడం లేదు. అది తెలిస్తే బ్యాంక్ 5,000 ఎపిసోడ్లు 5,000 ఎపిసోడ్లు బ్యాంక్ 3,000 ఎపిసోడ్లు చేసి భార్యతలు సాగదీసేస్తారు. ఓయ్ బ్యాంక్ బ్రదర్స్, నన్ను వదిలేండ్రా ప్లీజ్. తప్పదా? తప్పదు. ఓకే, ఓ పని చేయండి. చేస్తా.
ఓ ఇంటి అడ్రస్ ఇస్తా. ఇస్తే ఇంటికెళ్ళు, వెళ్తే బెల్ కొట్టు, కొడితే తలుపులు తెచ్చుకుంటాయి. తెరుచుకుంటే జ్ఞానోదయం అయినంత క్లియర్ గా నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వెరీ సింపుల్. ఇంతేనా? ఇప్పుడు చూడు టాలెంట్. టింగ్ టింగ్. ఎస్, ఐ ఆమ్ ద చిలక. నాకు చిలక జోసం మీద నమ్మకం లేదు. వీడేట చిలక జోస్యం పెట్ట జోస్యం అని ఏదేదో అంటాడో చెప్పు నా గురించి. ఈస్ ద లివింగ్ లెజెండ్ ఆఫ్ బుల్లితెర. ఈయన సీరియల్ సింహం. సింహం ఈయన సేమ్ టు సేమ్. అది సాంజేది, ఈయన సాంజేది. Yes. మిగతా అసలు పోలికెళ్ళావు. అప్పటి సింహం. Yes. అయితే తీసుకెళ్లి జూలో పెట్టండి. వెళ్ళండి. అసలు నన్ను ఎవరు పంపారో తెలుసా? ఎవరు పంపారు? అశ్విన్. అశ్వినా? యా, ఇందు గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఇందు, యా, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నాకేదో అదురుతుంది, వెళ్తానే. వావ్, ఇంత పెద్ద హౌసా? నైస్ టేస్ట్ యార్. నాకు షూటింగ్ ఇచ్చారనుకోండి 375 ఎపిసోడ్లు ఇక్కడ కంప్లీట్ చేస్తా. మీరెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. నువ్వురా. నైస్ బ్లాక్ యార్. వావ్ 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 వావ్. అంటే నా సీరియల్ హీరో ఫాదర్ కి రెండో వైఫ్ క్యారెక్టర్ ఉంది, చేస్తారా? కాకపోతే ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందా ఆంటీ. రేయ్ సార్, ఇందు కోసం అశ్విని గాడు ఎవరినో పంపించాడు. వెళ్ళాడు, పని చూడండి. ప్యాన్ లెఫ్ట్, ప్యాన్ రైట్. Hey. ఫ్రేమ్ లో కాళ్ళు వచ్చేయండి. ఇందు కోసం వస్తే పందులు వచ్చేయండి. నీకు హిందూ గురించి చెప్పడానికే వచ్చాం. ఏది చెప్పండి చూద్దాం. పందులు పల్లకి మోస్తున్నాయేంటి? ఏంట్రా ఉయ్యాల సేవ? కాదు, సర్వాంగ సేవ. సర్వాంగ సేవ. ఏంట్రా చీలుస్తున్నారు? నీకు ఫ్లాష్ బ్యాక్ కావాలా? కావాలి. అయితే మాకు నీ బ్యాగ్ కావాలి. తీసుకో. ఏంట్రా పెనం మీద దోశ తిప్పినట్టు తిప్పారు? సేవ మొదలెట్టాలిగా. థ్యాంక్స్ రా ఆపినందుకు. ఆపలేదు, షిఫ్ట్ మారింది. షిఫ్ట్ మారిందా? ఎక్కడ కుక్క మూలుగుతున్నట్టుంది. నీ సింపతి నాకు అవసరం లేదురా. అయితే చెప్పు, ఏమైంది? లోపల బాగా రౌండ్ వేసుకున్నారా? రౌండ్ టేబుల్ వేసుకున్నారా? గ్రూప్ డిస్కషన్ అన్నమాట. రే చరిత్ర మొత్తం శిథిలమైపోయిందిరా. ఏది? అబ్బా, యు మీన్ బంప్చిక్ బంప్చిక్. రే, ఆ అశ్విన్ గారిని మాత్రం వదలండ్రా. వాడు కావాలనే నన్ను ఇరికిచ్చాడు. వాడికి ఇద్దు దక్కదు, వాడి ప్రేమ ఫలించదు. ఇదే నా శాపం. హాయ్ డాడ్. ఇందు మై డార్లింగ్, వెల్కమ్ హోమ్. వస్తున్నట్టు మాట కూడా చెప్పలేదంటే. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. రే, ఎవర్రా? ఇందు, అశ్విని గాడు ఇందు. నీ కోపానికే కాదు, నీ శాపానికి కూడా వాల్యూ లేదు. తు. రేయ్ లగేజ్ తీసుకురా. Yeah. కమ్ ఇన్సైడ్. ఈ విషయం మాత్రం మనం అశ్విన్ గారికి చెప్పకూడదు. అరే పాపం సిన్సియర్ లవర్ కదా. వాడి సిన్సియారిటీ ముఖ్యమా, సీనియారిటీ ముఖ్యమా? చెప్పరా, వాడి మాట ఇట్టావా, నా మాట ఇట్టావా? నీదే. హలో సార్, నేను సార్ అశ్విన్ని. నా పాస్పోర్ట్ కొంచెం త్వరగా వచ్చేలా చేయండి సార్, ప్లీజ్. 40 రోజులు పడుతుందా? 40 రోజులా సార్? సార్ నా ఇందు నేను త్వరగా కలవాలి, ప్లీజ్. ఊసూస్ అంటారేంటి సార్? అక్కడ కాదు, హ? నేనే ఇలా రండి సార్. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. స్టోరీ కోసం మళ్ళీ వచ్చారా? అది కాదు brother, నేను చెప్పేది. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇందు వచ్చింది. మా ఇద్దరు నువ్వు అక్కడ పంపించావా? అది చెప్తాను వచ్చాను. ఎరా బయటికి వెళ్తున్నావా? అడ్డొచ్చానా? ఉండు, వెనక్కి తీస్తాను. అమ్మా, నేను కష్టపడతానని చెప్పి నువ్వు నన్ను వదిలేదు కదమ్మా. అలాగే నేను ఇందును వదలలేను. బట్ ఐ ప్రామిస్, ఇంకెప్పుడు ఇందు ఇంటికి గొడవ చేయను. నా వల్ల నీకు ఏ కష్టం కలగదమ్మా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళరా. కమ్ ఆన్, గెట్ ఇన్ బేబీ. యా డాడ్.